మనం జీ తెలుగు న్యూస్ చెప్పాం, ఏదైతే చెప్పామో ఇప్పుడు అదే జరుగుతుంది. 4వ రౌండ్ అనంతరం 4 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. ఒక్కో రౌండ్లో 21,000 లెక్కిస్తున్నారు. అంటే టోటల్ 84,000 ఓట్లు ఇప్పటి వరకు లెక్కించారు. రేపు రిజల్ట్ వచ్చేందుకు రేపు కూడా పట్టేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ లీడింగ్లో కనబడుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్లో బీజేపీకి 30,961 ఓట్లు 4 రౌండ్ల తర్వాత 30,961 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 25,363, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 25,363, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 21,248 ఓట్లు. సో బీజేపీ లీడ్ 5,598, దగ్గర దగ్గర 5,600 ఓట్ల ఆధిక్యతలో మనకి బీజేపీ కనిపిస్తోంది. మనతో పాటు మన ప్రతినిధి గోపి కూడా ఉన్నారు. గోపితో మాట్లాడే ముందు అసలు ఇప్పటి వరకు జరిగిన రౌండ్స్ ఆధారంగా ఏ రౌండ్స్లో ఎంతెంత వచ్చింది. 3వ రౌండ్లో బీజేపీకి 4,494 లీడ్ ఉండే స్పందన. బీజేపీకి 3వ రౌండ్ తర్వాత 23,307 ఓట్లు వస్తే 4వ రౌండ్ తర్వాత 30,961. అంటే రౌండ్కి బీజేపీ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ రౌండ్లో ఎంత ఆధిక్యం ఉండే? చాలా తక్కువ ఆధిక్యం ఉండే. మొదటి రౌండ్లో మనకి 2వ రౌండ్లో లీడ్ అంజిరెడ్డికి 1,492 లీడ్ ఉండే. ఫస్ట్ రౌండ్లో అంజిరెడ్డికి సంబంధించిన లీడ్ కేవలం ఎంత అంటే 36. ఫస్ట్ రౌండ్లో కేవలం 36 ఓట్ల లీడ్ అంజిరెడ్డి ఉండే. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఆ లీడ్ 1,492 అయింది. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి అంజిరెడ్డి బీజేపీ లీడ్ 4,494 అయింది. 4వ రౌండ్కి వచ్చేసరికి ఏకంగా 5,598, 30,961 ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 25,363 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 21,248 ఓట్లు వచ్చాయి. మిగతా అందరు కూడా ఇప్పుడు మనం జమ చేస్తే 30, 25, 55 ప్లస్ 21, 76, అంటే 84,000 ఓట్లు కౌంట్ చేస్తే 78,000 ఓట్లు ఈ ముగ్గురికి అభ్యర్థులకు వచ్చాయి. మిగతా 54 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కేవలం 5-6 సో ఆ 56 మంది మొత్తం 57 మంది అభ్యర్థులు ఉన్నారు కదా. మిగతా 54 మంది అభ్యర్థులు నాకు తెలిసి ఈ లెక్కలో ఒక 15-20 ఓట్లకు మించి రాకపోవచ్చు. సో చాలా ఫాస్ట్గా వాళ్ళ ఎలిమినేషన్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కేవలం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ తర్వాత ఫస్ట్ ప్రయారిటీలో 10 రౌండ్లు కంప్లీట్ అవుతాయి. 10 రౌండ్ల తర్వాత అంటే బహుశా రేపు పొద్దునటికి ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ కంప్లీట్ అవుద్ది. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే, ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి దాదాపు 9,700 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో ఆ 53 మంది అభ్యర్థులు ఇమీడియట్ గా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ ముగ్గురుకు బీజేపీ అంజిరెడ్డి, కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ ఉంటారు. అంటే దానికంటే ముందు ట్రస్మా శేఖర్రావు కూడా ఒక 10,000 లోపు ఓట్లతో ఆయన కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఆశ ఏంటంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇద్దరిలో ఎవరు ఓటింగ్ అయినా సరే సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రసన్న హరికృష్ణకి వేశారు. కానీ అంటే ఇప్పుడు మీరు ఈవెన్ ఎందుకంటే బీసీ వాదంతో కూడా ప్రసన్న హరికృష్ణకు కొంత ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేసిన బీజేపీ అవుట్ రైట్ అనుకున్న క్యాండిడేట్లు, హిందుత్వం అనుకున్న వాళ్ళు, నరేంద్ర మోడీని చూసి ఓటేసిన వాళ్ళు, బీజేపీ అనుకున్న వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణకి వేశారు. కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి వేసిన వాళ్ళు కూడా సెకండ్ ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణకి వేశారు. కానీ ప్రసన్న హరికృష్ణ సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎప్పుడు కౌంట్ అవుతాయి? ప్రసన్న హరికృష్ణ కనుక ఒకవేళ సెకండ్ కానీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రసన్న హరికృష్ణ ఇప్పుడున్న దాని ప్రకారం థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఆయన కంటే ముందు 54, ఆయన కంటే తక్కువగా 54 మంది క్యాండిడేట్లు ఉంటారు. కానీ 54 మంది క్యాండిడేట్లు కలిపితే వచ్చిన ఓట్లు ఎన్ని ఇప్పటి వరకు వచ్చినాయి? అయితే 86 వరకు ఇప్పటి వరకు
84,000 ఓట్లు కౌంట్ అయితే 53కి వచ్చింది కేవలం 6,000 ఓట్లే. ఈ 6,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు డిఫరెన్స్ బీజేపీకి బీఎస్పీకి 9,000 ఓట్లు ఉంది. కాంగ్రెస్కి బీఎస్పీకి డిఫరెన్స్ ఎంత? కాంగ్రెస్కి 25,363, బీఎస్పీ 21,248. అంటే దాదాపు 4,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఒక 10-12,000 ఓట్లు రావచ్చు. ఓట్లు పెరిగినా కొద్దీ కాంగ్రెస్ అభ్యర్థికి బీఎస్పీ మధ్య కూడా దూరం పెరుగుతుంది. లాస్ట్ టైం కాంగ్రెస్ అభ్యర్థికి 18,812 ఉండే, బీఎస్పీకి 15,898 ఉంది. ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ప్రసన్న హరికృష్ణ కంటే ఎక్కువ పోతున్నారు. సో ఒక 15,000 ఓట్లు వచ్చాయనుకుందాం స్పందన. 12 నుంచి 15,000 53 మంది క్యాండిడేట్లకు వచ్చింది అనుకుందాం. ఆ 53 మంది క్యాండిడేట్లకు సంబంధించిన సెకండ్ ప్రయారిటీ లెక్క పెడతారు. ఎంత? ఆ 10,000 ఓట్ల వరకు. ఆ 10,000 ఓట్లో మళ్ళీ సెకండ్ ప్రయారిటీ కొన్ని బీజేపీ రావచ్చు, కొన్ని కాంగ్రెస్ రావచ్చు, కొన్ని హరికృష్ణకి రావాలని లేదు కదా. సో వచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కౌంట్ అయ్యి ఎలిమినేషన్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారో అప్పుడు ఉంటుంది. సో ప్రసన్న హరికృష్ణకు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సెకండ్ ఓటు పడింది, కానీ అది కౌంట్ కావాలంటే ఆయన సెకండ్ పొజిషన్ లో ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన థర్డ్ పొజిషన్ లో ఉంటారు. సో అప్పుడు ఆయన సెకండ్ ప్రయారిటీ ఓట్లు బీజేపీ వాళ్ళు వేసినవి, కాంగ్రెస్ వాళ్ళు వేసినవి కౌంట్ కావు. రస్మా శేఖర్ రావు వేసినవి పడ్డ ఓట్లు, సర్దార్ రవీందర్ సింగ్ పడ్డ ఓట్లు, సెకండ్ ప్రయారిటీ వేసిన ఓట్లు, మిగతా 52-53 క్యాండిడేట్లు వేసిన ఓట్లు కౌంట్ కావచ్చు. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, ఎందుకంటే అవి 10,000 ఓట్లే. కానీ వీళ్ళ ఓట్లు బీజేపీకి 31,000, కాంగ్రెస్ కి 25,000. లాస్ట్ వరకు బీజేపీ నాకు తెలిసి ఒక 70-80,000 ఓట్ల దాకా పోవచ్చు. సో అప్పుడు ఎక్కువ ఓట్లు ఉంటాయి కదా. సో ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో ఉంటే ఈ ఓట్లు కూడా కౌంట్ కావు. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే బీజేపీ కాంగ్రెస్ మీద లీడ్ సాధిస్తోంది. సో లాస్ట్ కు